హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, ఇప్పుడైతే టెట్ లేదు, డీఎస్సీ లేదు. మరి ఏం చేయాలి? నోటిఫికేషన్స్ అయితే ఇప్పట్లో లేనట్టే ఉంది. అంటే ఎలక్షన్ బిఫోరే ఉండేలాగా ఉంది. అందులో డీఎస్సీ, గురుకుల మోడల్, కేజీబీబీ ఏదో ఒకటైనా వచ్చే అవకాశం అయితే ఉంది కదా! కానీ అలా ఆలోచిస్తూ కూర్చుంటే రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. టీటీసీ చేసిన వాళ్ళకైతే ఓన్లీ టెట్, డీఎస్సీ మాత్రమే ఉంది. బట్ బీఈడీ చేసిన వాళ్ళకు చాలా మార్గాలున్నాయండి. ఒక్కసారి ఆలోచించండి. మనకైతే లైక్ గురుకుల, మోడల్, కేజీబీబీ, డీఎస్సీ అవి కాకుండా మనకు ఔట్‌సోర్స్‌లలో గూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, నేనేమంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అస్సలు బుక్స్ పక్కకు పెట్టకండి. నెగ్లెక్ట్ చేయకండి. నేను కూడా అలానే అనుకుంటున్నాను. కానీ నేను కూడా టైం అనేది చాలా వేస్ట్ చేస్తున్నాను. అందుకోసమే ఇక నుంచి వేస్ట్ చేయకుండా నేను సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఆహ్, ఇంకా చాలా టైం ఉంది కదా! ప్రిపేర్ అవ్వచ్చులే అని అనుకోవచ్చు మనము. కానీ మళ్ళీ టెట్ వచ్చేస్తూనే ఉంది. ఆ టెట్‌కి ప్రిపేర్ అవ్వడానికి 6 మంత్స్ అయిపోతాయి. మరి గురుకుల, డీఎస్సీ మోడల్‌కి వీటన్నిటికి ఎప్పుడు చదవాలా? వీటికి సిలబస్ వచ్చేసి చాలా ఉంటది. గురుకులకి గినక ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే జీకే, కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. జీకే అనేది చాలా ఉంటది. రోజు కొంచెం కొంచెం చదువుకుంటూ వెళ్తేనే కదా మనకు బరువనేది తగ్గిపోతుంది. ఇంకా కంటెంట్ మెథడ్ అంటారా? అది ప్రతిరోజు చదవాల్సిందే. ఆ కంటెంట్ మెథడ్ గూడా ఒక ప్లాన్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మెథడ్ స్టార్ట్ చేయండి. ఎందుకనంటే మన మైండ్ ఫ్రెష్‌గా ఉన్నప్పుడే మెథడ్ అనేది మన బ్రెయిన్‌కెక్కుతుంది. తర్వాత కంటెంట్ అంటే మన సబ్జెక్టే గాబట్టి ఎలానైనా చదువుతాం. ఏదో ఒక టైంలో సెట్ చేసుకున్నా గానీ సరిపోతుంది. దీంతో పాటు మనకు కరెంట్ అఫైర్స్ కూడా ఉంది గాబట్టి ఇప్పటి నుంచే చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. 6 మంత్స్ బిఫోరే వస్తది గదా! అప్పుడే చదువుదాం అని అనుకుంటే ఒకేసారి ఇంత బల్క్ సిలబస్ చదవలేము. సో, రోజు కొంచెము కరెంట్ అఫైర్స్ కూడా మనలో అంటే మనం ప్రతిరోజు చేసే పనులలో ఒక భాగాన్ని చేసుకుంటేనే అది అలవాటైపోతుంది. అలవాటైపోతే మనకు ఫైనల్‌గా వచ్చేటప్పటికి ఈజీ అవుతుంది. ఒకేసారి అన్నీ చదువుదామనుకుంటే అవి చాలా బరువనిపిస్తాయి. ఇప్పుడే చదవలేకపోతే అప్పుడు చదవలేమండి మనం. అందుకే రోజు కొంచెం కొంచెం చదువుకుంటూ ముందుకు వెళ్దాము. అయితే టైం సరిపోతది కదా అని అనుకోవచ్చు. ఇంకా చాలా టైం ఉంది గదా! ఇంకా 1 ఇయర్, 1 ½ ఇయర్ ఉంది కదా అనుకుంటాం. అలా అనుకుంటూ, ఆలోచించుకుంటూ పోతూ ఉంటే టైం అయితే ఆగదు. టైము గడిచిపోతూనే ఉంటది. సో, నేనేమంటున్నానంటే ఆల్రెడీ చదివిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లమ్ ఉండదు. జస్ట్ వాళ్ళు రివిజనే చేసేది. బట్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం టైం అయితే ఎట్టి పరిస్థితిలో సరిపోదండి. మీరొక్కసారి ఆలోచించండి. డీఎస్సీ సిలబస్ అనేది చాలా పెద్ద సిలబస్ ఇది. దీన్ని చదవడానికి కనీసం 2 ఇయర్స్ నాకైతే 2, 3 ఇయర్స్ అయినా సరిపోదు. అంటే నేను 24 నుంచి కంటిన్యూషన్‌లో ఉన్నా కాబట్టి ఇప్పుడు రివిజన్ చేస్తున్నాను. సో, చూడండి అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరిప్పటి నుంచి సీరియస్‌గా ఒక టైమ్ టేబుల్ అనేది ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. టైం ఉంది కదా అని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ప్రెజెంట్ అయితే ఒక రోజులో కనీసము 5-6 గంటలు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి ఒక 5-6 గంటలు ప్రిపరేషన్‌కు టైమ్ సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకొని మనం ప్రిపరేషన్ చేస్తేనే మనం రేస్‌లో ముందుంటాము. లేకపోతే వెనకబడిపోతాము. మనకు తెలియకుండా ఎలాగో నోటిఫికేషన్ లేదు కదా! అని చదవట్లేరని అస్సలు అనుకోవద్దు. మనకు తెలియకుండా కొన్ని వేల మంది చదువుతున్నారు. సీరియస్‌గా చదువుతున్నారు. నేను లైబ్రరీకి వెళ్తున్నాను కాబట్టి చూస్తున్నాను. డీఎస్సీ లేదు అని తెలిసినా గాని ఇంత సీరియస్‌గా ఎందుకు ప్రిపేర్ అవుతున్నారంటే ఇప్పట్లో లేదు. కానీ ఖచ్చితంగా ఉంటది. ఉన్నప్పుడు జాబ్ అనేది ఒకటి సంపాదించుకోవాలన్న ఉద్దేశ్యంతోటి అంత సీరియస్‌గా చదువుతున్నారు. సో, నేనిచ్చే సజెషన్ ఏందంటే మీకొక్కలే కాదు నాకు కూడా ఇప్పటి నుంచైనా సీరియస్‌గా చదవాలి. ప్రిపరేషన్‌కి ఒక ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ టెట్ వస్తే టెట్‌కు 6 మంత్స్ దానికే సరిపోతుంది. సో, ఆ టైంలో మనము ఎవరైతే బీఈడీ చేసిన వాళ్ళకు కంటెంట్ చదవడానికి టైం ఉండదు. టెట్ వస్తే టెట్ సిలబస్ వేరే ఉంటది. డీఎస్సీ సిలబస్ వేరే ఉంటది. సో, అది ఇది చదవడానికి చాలా ఇబ్బందవుతది. అందుకోసమే ఇప్పుడు ఉన్న టైంలో మనం ఏదైతే కంటెంట్ మెథడ్ జీకే ఉందో అవన్నీ కంప్లీట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఈ లోపల టెట్ వస్తుంది. ఆ టెట్‌కి ప్రిపేర్ అయ్యి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు.
క్వాలిఫై కాని వాళ్ళైతే క్వాలిఫై అవ్వచ్చు. సో, నేను క్వాలిఫై కాలేదు గదా! చదివినా వేస్ట్ అని మాత్రం అనుకోకండి. నేను కూడా జీరో నుంచే స్టార్ట్ చేశాను. జీరో నాలెడ్జ్ నుంచే నాకు ఏం తెలియనప్పటి నుంచే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను డీఎస్సీకి ఇంత కాన్ఫిడెంట్‌గా ప్రిపేర్ అవుతున్నాననంటే ఉన్న టైంలోనే డీఎస్సీకి నేను టెట్‌కు రెండిటికి బ్యాలెన్స్ చేసుకుంటూ, చదువుకుంటూ వచ్చిన. ఇప్పుడు నాకు టెట్ మీద ఒక గ్రిప్పొచ్చింది. జస్ట్ నేను మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలోనే ఉన్నాను. నెక్స్ట్ నా స్టెప్ ఏంటి అనంటే కంటెంట్, మెథడ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మెథడ్ అనేది ప్రతిరోజు చదవాలండి. దానికి అట్‌లీస్ట్ 1 ఆర్ 2 అవర్స్ అయినా స్పెండ్ చేయకపోతే మనం మెథడ్‌లో ముందుండము. చూస్తే ఈజీగా అనిపిస్తది. కానీ అది క్వెషన్ అప్లై చేసేటప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాము. అంటే రిలేటెడ్‌గానే ఉంటాయి ఆప్షన్స్ అనేది. నేను ఫేస్ చేసిందే చెప్తున్నాను. నేనేదైనా బిట్ చేసేటప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. సో, అందుకోసమే చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఉన్న టైమునైతే ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకండి. అయితే ఉన్న టైంలో మీ సెల్ఫ్‌గా చదువుకుంటూ మీరు ఎవరైనా ఒకళ్ళ క్లాసులు వినండి. మెయిన్‌గా మెథడ్ అయితే సొంతంగా చదవడం కంటే ఎవరైనా ఒకళ్ళ క్లాసులు వింటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో, మన సొంతంగా మనం చదువుకుంటే అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో, ఎవరన్నా చెప్పినయి క్లాసెస్ వినడం వల్ల మనకు ఈజీ అవుతుంది. నాట్ ఓన్లీ మెథడ్, కంటెంట్ గూడా అంతే. ఏదైతే హార్డ్ టాపిక్ ఉందో దాన్ని ఒకసారి మనం క్లాస్ వింటేనే ఈజీ అవుతుంది. సో, నేనైతే ప్రెజెంట్ మెథడు, కంటెంట్ అనేది చదువుతున్నాను. అందులో కూడా ఇంటరు రి సిలబస్ చదువుతున్నాను. ఎందుకంటే గురుకులకు కూడా అవకాశం ఉంది నాకు. అందుకోసమే ఉన్న అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఇప్పుడు ప్రెజెంట్ అయితే గురుకులకు ప్రిపేర్ అవుతున్నాను. గురుకుల అంటే ఇంటర్ బుక్స్ చదువుతున్నాను. ఇంటర్ 4 బుక్స్ చదవడానికి ఈ 1 ఇయర్ పడుతుందండి. అంత టఫ్‌గున్నది. ప్రతి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. నాకైతే ఎన్ని సార్లు చదివినా అది కొత్తగానే అనిపిస్తుంది. మరి మీకెలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. హ్మ్. ఇంకా ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. సో, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనలాగా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. దానివల్ల వాళ్ళు కూడా కొంత మోటివేట్ అయ్యి చదువుతారు. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేదని వాళ్ళ వర్కులల్లో పడి, ఇంటి పనులల్లో పడి బుక్స్ పక్కకు పెడతారు. వాళ్ళకు చదవడానికి టైం దొరకదు. అలాంటి వాళ్ళకి కొంత మోటివేషన్ అవుతుందన్న ఉద్దేశంతోటి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.